ఉంటుందంటే 1978లో 44వ రాజ్యాంగ సవరణ జరిగింది. అప్పుడు అసలు అంతకుముందు ఏందంటే ఎమర్జెన్సీలో ఫండమెంటల్ రైట్స్‌ని కూడా ఇందిరాగాంధీ రద్దు చేసింది. దాని తర్వాత 1978లో ఈ సవరణ ద్వారా ఎమర్జెన్సీలో కూడా ఆర్టికల్ 21 అనేది రద్దు కాదు అనేది చేశారు. అంటే అంత ఇంపార్టెంట్ అనమాట ఇది. సో అటువంటి రైట్కి భిన్నంగా పోలీసులు ఆంధ్రప్రదేశ్లో ఎవరినంటే వాళ్ళని ఎత్తుకెళ్ళడం, వాళ్ళని కోర్టుకు ప్రొడ్యూస్ చేయకపోవడం, వాళ్ళని చిత్రహింసలు పెట్టడం, ఇలాంటివి చేస్తున్నాయన్న విమర్శలు అయితే మొదలైంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్కి భయపడి దీనికి తెరదీశాడు. మామూలుగా అయితే చంద్రబాబు ఈ స్థాయిలో చేయడు. కానీ పవన్ కళ్యాణ్ మొన్న హోమ్ మినిస్ట్రీ ఓపెన్గానే మాట్లాడడం, అంటే ప్రెజర్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. అందువల్ల ఆ ప్రెజర్కి తలగ్గి చంద్రబాబు పోలీసుల్ని పెద్ద ఎత్తున అతను సస్పెండ్ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం ఇవన్నీ కూడా చూస్తున్నాము. సో దీంట్లో పోలీసులు విచ్చలవిడిగా వాళ్ళ మీద ప్రెజర్ వచ్చింది కాబట్టి పొలిటికల్ ప్రెజరు, సో విచ్చలవిడిగా వాళ్ళు జనాల్ని తీసుకెళ్ళి కొట్టడం రకరకాల చేస్తున్నారు అనేది విమర్శ. మనం జై భీమ్లో కూడా చూస్తాము. జై భీమ్ సినిమాలో కూడా పొలిటికల్ ప్రెజర్ వల్లే పోలీసులు అలా ప్రవర్తిస్తారు. మామూలుగా పోలీసులకి ఎవరినో హింసించి చంపేయాలనేది ఏమి ఉండదు. కానీ పొలిటికల్ ప్రెజర్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా ఓపెన్గానే చంద్రబాబు బ్లాక్మెయిల్ చేస్తున్నట్టే పోలీసుల్ని బెదిరిస్తున్నట్టు. సో ఇంకా పోలీసులు జనం మీద పడుతున్నారు. ఇది ఒక రకమైన ఇప్పుడు కోర్టుకి వెళ్ళింది. కోర్టు నిన్న చాలా సీరియస్గానే స్పందించింది, చాలా ఆశ్చర్యాన్ని ప్రకటించింది. ఒకే రోజు ఇన్ని హెబియస్ కార్పస్ పిటిషన్లు అని. అడ్వకేట్ జనరల్ దొమ్మలపాటి శ్రీనివాస్ ఏమో ఇవన్నీ ఫేక్ సార్ అన్నాడు. కానీ కోర్టు అంగీకరించలేదు. ఎందుకంటే ఫేక్ ఎందుకు అవుతాయి, వాళ్ళ పేరెంట్స్ వచ్చి చెప్తున్నారని. సో ఇప్పటివరకు ఏంటంటే జంకల రామాంజనేయులు, తిరుపతి లోకేష్, మునగాల హరీశ్వర్ రెడ్డి, నక్కిన శ్యామ్, పెద్దిరెడ్డి సుధారాణి, వెంకటరెడ్డి దంపతులు, మహమ్మద్ కాజా బాషా, ఈ 6 మందికి సంబంధించిన బంధువులు, పేరెంట్స్ వాళ్ళు కోర్టులో హెబియస్ కార్పస్లు వేశారు. దాని మీద సీరియస్ అయింది. ముఖ్యంగా ఫస్ట్ తిరుపతి లోకేష్కి సంబంధించిన హెబియస్ కార్పస్ని విచారించింది కోర్టు. అతన్ని 4వ తేదీ తీసుకెళ్లారు. ఇప్పటి వరకు రాలేదని వాళ్ళ పేరెంట్స్ కోర్టులో చెప్పారు. దాంతో అతను జానకి రామయ్య అనే ఎస్ఐని, తిరుపతి ఎస్ఐని పిలిపించింది కోర్టు. అతన్ని అడిగింది, మాకు మండే అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయమంది. అతనేమన్నాడంటే, మేము 5th మా స్టేషన్కి తీసుకెళ్ళాం, 5th మేము 41 నోటీసులు ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేసాము, 7th మళ్ళీ ఒకసారి రమ్మన్నాము. అంటే మరి వదిలేసి ఉంటే ఎక్కడికి వెళ్ళాడు అతను, మీ బాధ్యత అది, కోర్టుకు ప్రొడ్యూస్ చేయండి 10th అని ఎస్ఐకి చెప్పింది. అలాగే అందరికి కూడా ఈ పర్సన్స్ ఎవరైతే ఇప్పుడు 6 మంది నేను చదివినాను వాళ్ళందరినీ కూడా కోర్టుకు ప్రొడ్యూస్ చేయమని, తర్వాత సీసీటీవీ ఫుటేజ్ మీరు ఏం విచారించారు దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా తీసుకురమ్మని చెప్పింది. సో ఇది కొద్దిగా చంద్రబాబుకి ఇబ్బందికరమని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకేసారిగా 100 మంది మీద పడి ఇలా చేయడం అనేది నెగిటివ్ పేరు వస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా వైసీపీలో చాలామంది అత్యంత నీచంగా పోస్టులు పెట్టిన మాట వాస్తవం. వాళ్ళ మీద కేసులు పెట్టడంలో తప్పే లేదు. కానీ అది రాజ్యాంగబద్ధంగా వాళ్ళ మీద కేసు పెట్టాలి. అంటే ఇప్పుడు 7 ఏళ్ల కంటే తక్కువ ఉంటే శిక్ష పడే కేసుల్లో 41 నోటీసులు ఇవ్వమని సుప్రీంకోర్టు చెప్పింది, ఇక్కడ హైకోర్టు కూడా చెప్పింది. దానివల్ల తెలుగుదేశం వాళ్ళకి కూడా చాలా లాభం జరిగింది జగన్ ప్రభుత్వంలో, అరెస్టులు జరగకుండా. సో అదే వీళ్ళకి కూడా వర్తిస్తుంది కదా. ఎవరైనా తప్పు చేస్తే మేము వెళ్ళి అక్రమంగా అరెస్టులు చేస్తామంటే కుదరదు. మనకు ఒక రాజ్యాంగం ఉంది, ఒక చట్టం ఉంది. సో ఆ పరిధిలోనే చేయాలి. ఆ పరిధిలో జగన్ చేయలేదనే కదా జగన్ను ఓడించారు, జగన్ అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చారు. మళ్ళీ తెలుగుదేశం కూటమి కూడా అదే పని చేస్తే వీళ్ళకి కూడా వ్యతిరేకత వస్తుంది. సో ఇప్పుడు కోర్టు మరి ఏం చెప్తుందో చూడాలి. అయితే ఇంకొక విషయం కూడా ఇక్కడ చర్చకు వచ్చింది. అదేంటంటే సాధారణమైన వైసీపీలో పనిచేసే మామూలు వాళ్ళనే హరాస్ చేస్తున్నారు, పెద్ద స్థాయి వాళ్ళని ఎవరిని కూడా చేయలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎవరు, మొదట్లో విజయసాయి రెడ్డి, దాని తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు, దాని తర్వాత సజ్జల భార్గవ రెడ్డి, వాళ్ళ మీద కదా కేసులు పెట్టాలి. సోషల్ మీడియా గతంలో పోస్టులకి వాళ్ళు ఇన్ఛార్జీలు, వాళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళు పనిచేస్తారు. వీళ్ళలో చాలామంది ఉద్యోగులు లెక్క ఇప్పుడు తెలుగుదేశం కూడా నడుపుతుంది. ఆ మధ్య ఎవరో ఒక తెలుగుదేశం ఆఫీస్కి వెళ్తే 600 మంది
సోషల్ మీడియాలో పనిచేస్తున్నారని చెప్తున్నారు. మరి వందల మందిని తెలుగుదేశం కూడా పెట్టుకొని చేస్తుంది. తెలుగుదేశం మీడియాలో, సోషల్ మీడియాలో కూడా ఇలాగా జగన్ మీద, జగన్కి సంబంధించిన స్త్రీల మీద పెడుతుంది. మొన్ననే విజయమ్మని యాక్సిడెంట్ చేసి జగన్ చంపాలని అఫ్సెల్గానే తెలుగుదేశం పెట్టింది. ఇది ఏంటంటే ఏ పార్టీ, ఒక పార్టీ ఏదో ఉత్తమరాలు, ఇంకొక పార్టీ అధమరాలు అనేది ఏమి లేదు. అన్ని పార్టీల్లోనూ సేమ్ కల్చర్ ఉంది. అందుకనే నన్న అంబటి రాంబాబు కూడా కొన్ని పేర్లు కూడా చెప్పాడు తెలుగుదేశంలో. సీమరాజు, తర్వాత కిరాక్ కార్పి, స్వాతి, ఇలాంటి వాళ్ళు అత్యంత నీచంగా మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ మీద కేసులు పెట్టారని అడుగుతున్నారు. అట్లాగే మా అమ్మని నేను చంపాలని ప్లాన్ చేశానని పెట్టించారు కదా, మరి దానికి ఎవరు బాధ్యులు? లోకేష్. ఎందుకంటే తెలుగుదేశం అఫీషియల్ మీడియాలో వచ్చింది, మరి లోకేష్ని అరెస్ట్ చేయలేదని జగన్ అడిగాడు. కాకపోతే జగన్కైనా అంబటి రాంబాబుకైనా ఇలా అడిగే హక్కు లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా గతంలో ఇలాగ చేశారు కదా, వాళ్ళు కూడా చేశారు కదా. మరి వాళ్ళ వైపు ఇవాళ మేము బాధితులం అంటున్నారు. ఇంతకుముందు మీరే ఈ పని చేసినప్పుడు మీ సోషల్ మీడియా ఇలాగా స్త్రీల మీద, భువనేశ్వర్ మీద, వీళ్ళ మీద చేసినప్పుడు అప్పుడు మీరెందుకు సైలెంట్గా ఉన్నారు? అట్లాగే తెలుగుదేశం వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళని, శిరీష్ కావచ్చు, రంగనాయకమ్మ కావచ్చు, ఇంకా చాలామందిని అరెస్టులు చేసినప్పుడు అప్పుడు రాజ్యాంగం గుర్తురాలేదా, ఆర్టికల్ 21 గుర్తురాలేదా అనేది ఖచ్చితంగా జగన్ని అడగాల్సిన ప్రశ్న. ఎందుకంటే ఇక్కడ అందుకనే నేను చాలాసార్లు చెప్తుంటాను, ఒక పొలిటికల్ పార్టీకి ఇంకొక పొలిటికల్ పార్టీకి తేడా లేదు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే హింసిస్తారు, ప్రతిపక్షంలో వెళ్ళినప్పుడు బాధితుల డైలాగులన్నీ చెప్తాడు. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, కేటీఆర్ అంతా బాధితుల డైలాగ్ చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి ఏమో కేటీఆర్ని, బీఆర్ఎస్ని అణిచివేసే కార్యక్రమంలో ఉన్నాడు. ఇంతకుముందు ఇదే పని వీళ్ళు చేశారు, కేసీఆర్ వాళ్ళు. ఇదంతా ఏంటంటే సోషల్ మీడియా వచ్చినాక, ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు రంగంలో దిగినాక ప్రత్యర్థులని నీచంగా, వాళ్ళ స్త్రీలని, వాళ్ళ వ్యక్తి హననం అంటారు, వ్యక్తిత్వ హననం చేయడం అంటే కిల్లింగ్ ద క్యారెక్టర్. సో క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు. ఈ క్యారెక్టర్ అసాసినేషన్ అనేది ప్రతి పార్టీ కూడా ఒక ఆర్గనైజ్డ్గా చేస్తుంది. అది తెలుగుదేశం చేయట్లేదా? తెలుగుదేశం ఇప్పుడు కూడా చేస్తుంది. వైసీపీ చేయట్లేదా? వైసీపీ పెద్ద ఎత్తున చేసింది. ఎందుకంటే తెలుగుదేశానికి ఉన్న బలం ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా తెలుగుదేశానికి 70% to 80% మెయిన్ స్ట్రీమ్ మీడియా స్ట్రాంగ్గా ఉంటుంది. వైసీపీకి ఆ విషయంలో వీక్. వైసీపీకి సాక్షి ఒకటే, అంతకుముందు కొంతవరకు ఈ TV9 కానీ, ఎన్టీవీ కానీ ఉన్నాయి, అవి కూడా ఫుల్గా ఎప్పుడు లేవు. కానీ తెలుగుదేశానికి అట్లా కాదు, బలమైన మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది. అందుకని జగన్ ఏం చేస్తాడంటే సోషల్ మీడియా మీద ఆధారపడ్డాడు. కానీ ఇప్పుడు ఏమైంది, అమాయకులు కావచ్చు లేదా మామూలు ఉద్యోగులు కావచ్చు, వాళ్ళు బలవుతున్నారు తప్ప పెద్ద స్థాయిలో నాని కంటే ఎక్కువ మాట్లాడలేదు కదా ఎవరు, ఆయన ఎవరు వంశీ కంటే ఎక్కువ మాట్లాడలేదు కదా, రోజా కంటే ఎక్కువ మాట్లాడలేదు కదా వీళ్ళందరూ. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? సో ఈ ప్రశ్నలు వస్తున్నాయి. ఈ కాంటెక్స్ట్లో కోర్టు ఇన్వాల్వ్ అయింది. మరి కోర్టు ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంటే మేము దాని మీద చర్య తీసుకుంటామని కూడా కోర్టు చెప్తుంది. ఈ మధ్యలో పోలీసులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇటు చంద్రబాబు ప్రభుత్వం పోలీసుల మీద ప్రెజర్ పెడుతుంది, అటు జగన్ కూడా కోర్టుల్ని, న్యాయ వ్యవస్థలను ఉపయోగించుకోవడం, ప్రజా ఉద్యమాన్ని బిల్డప్ చేయడం, ఇది ఒక రకంగా జగన్కి మంచిదే. ఎందుకంటే జగన్ కార్యకర్తల్ని 5 ఏళ్ళు దూరం పెట్టాడు. ఇప్పుడు చంద్రబాబు కార్యకర్తల మీద కేసులు పెట్టడం వల్ల కార్యకర్తలలో ఒక కోపం, కసి వచ్చే అవకాశం ఉంది. జగన్కి అండగా వాళ్ళు నిలబడే అవకాశం కనిపిస్తుంది. ఎప్పుడైనా కొంతవరకు భయపెట్టగలం, కానీ మహా అంటే వీళ్ళు ఏం చేస్తారు, కేసులు పెడతారు, 41 నోటీసులు ఇస్తారు, జైలుకి పంపిస్తారు, బెయిల్ ఎలాగో వస్తాయి కేసుల్లో, అంతకంటే ఏం చేయలేరు కదా. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే కోర్టుకు పెట్టకుండా హరాస్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా జగన్ కూడా నిన్న రాత్రి కూడా 11 గంటలకు ట్వీట్ చేశాడు, నేను మీకు అండగా ఉంటానని. కాకపోతే తెలుగుదేశం కొంత జగన్ ఇబ్బంది పెట్టడంలో సక్సెస్ అయినట్టు కనబడుతుంది. సో ఎందుకంటే జగన్ ఇప్పుడు వాళ్ళ దీన్ని అంటే కడుక్కునే పనిలో ఉంటాడు, కానీ తెలుగుదేశ కూటమికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం నిర్మించడం, పోరాడడం అనేది జగన్ చేయలేని పరిస్థితులకి తెలుగుదేశం కూటమి వీళ్ళకి అదే కావాలి ఇప్పుడు. సో ఇదంతా కూడా రాజకీయ వ్యూహం, ప్రతివ్యూహం, ఎత్తులు పై ఎత్తులు భాగంగా జరుగుతున్నాయి. సో మనం దీన్ని ఎంతవరకు